ఓకే సార్. మనం దేవుణ్ణి కనుక్కోవటం, ఈ ఆత్మదర్శనం, మనం తెలుసుకోవటం. ఈ నేను అనేటువంటి బాహ్య రూపాన్ని తీసేసి, అసలైన నేను ఏంటని తెలుసుకోవటం కార్యక్రమంలో, మనం ఈ సరెండర్ అనేదాన్ని బాధలో నుంచి కూడా సరెండర్ అవ్వచ్చా? కష్టాల్లో నుంచి కూడా అవ్వచ్చా? వయలెన్స్‌లో అవ్వచ్చా? ఇట్లా రకరకాల పరిస్థితుల్లో ఈ శరణాగతి అనేది మనం ఎలా పొందొచ్చు? ఎలా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి చూస్తున్నాం. దాంట్లో దేవుణ్ణి కనుక్కోవటం ని శరణాగతిని 2 సమానమేనా? ఈ శరణాగతి అనేది దేవుణ్ణి కనుక్కోవటానికి, దేవుని దర్శనం చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. 2 సమానమేనా? ఒకటేనా? అని చెప్పి. అంటే మనకు తెలిసినంత వరకు మనం చూసేది ఈ రెసిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ నిరోధకమైనటువంటిది మనని భవిష్యత్ ప్రోగ్రెస్‌లో నుంచి లేకపోతే మనం ముందుకెళ్ళటానికి ఆపేటువంటిది మైండ్ ఏదైతే ఉందో, అది మన మైండ్‌లో అది విడగొట్టడానికి సాధ్యం కాదు. 2 అతుక్కొనుంటాయి. అందుకని ఎప్పుడైతే మనం ఈ మైండ్ ప్రభావంలో నుంచి మనం బయటకొస్తామో అది శరణాగతి అప్పుడు ఈ మైండ్ అనేదాన్ని మనం అప్పటిదాకా అది నేను అంటే ఎవరంటే మైండ్ ఏం చెప్తుంది? నువ్వెవరు? నువ్వనేది కోటేశ్వరరావు, లేతే ఇంకోటి, లేతే ఈ ఇల్లు, ఈ వాకిలి, ఈ ప్రెస్టీజి, ఈ పలుకుబడి, లేతే ఉద్యోగం, ఇవన్నీ మనమే నేను అనేటువంటి అభిప్రాయాన్ని కలుగజేస్తాం మైండ్ అనేది అప్పటిదాకా. అంతేకాకుండా మనం ఒక మాయగాడిగా మన చిత్రీకరిస్తానమాట. చూపిస్తానమాట. చూపించి మనమే అంతా, నేను అంతా అని చెప్పి చూపిస్తే మన అహాన్ని తీసుకెళ్తది. ఎప్పుడైతే మనం నేను అనేదాన్ని తెలుసుకుంటామో, ఉనికిని తెలుసుకుంటామో, ఆ ఉనికే బయటకొచ్చి ఇస్తున్నారు. ఆ ఉనికి ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ ఉనికి మనలో ఒక నిశ్చలతని క్రియేట్ చేస్తుంది మనలో. అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మానసిక శాంతిని కలగజేస్తుంది. అక్కడి నుంచి ఆనందాన్ని, ఆనందంలో నుంచి ప్రేమని, నిశ్చలత్వాన్ని, ఆ ప్రశాంతతని, ఆనందాన్ని, ప్రేమని. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అయన్నీ మనకొస్తాయి. అంతేకాకుండా ఈ మన మనసు లోతుల్లో, మన ఆత్మ లోతుల్లోకెళ్ళినప్పుడు ఇది అత్యంత పవిత్రమైనదిగా, కొలతలేనిదిగా, దాన్ని మనం కొలలేం. ఏది ఈ లోతెంత, లేతే వెడల్పెంత, ఎత్తెంత, ఇవన్నీ ఏవి కొలలేం మనం. అటువంటి ఒక దర్శనం, ఆత్మ దర్శనం జరుగుతుందనమాట. దానికి మనం పేరు గూడా పెట్టలేం. ఇది పేరు పెడదామా, దీనికి ఇట్లని కాదు. ఏ పేరుతో మనం పిలవగలము అని చెప్పని. మనకి పాటలున్నాయి గదా! ఏ చిరుగ నిన్ను కొలిచేదునురా, ఏ తిరుగు నిన్ను పిలిచేనురా అని చెప్పని పాటలేవో ఉన్నాయి గదా! ఆ విధంగా మనం కొలిచేదానికి, పూజించేదానికి కానీ, పేర్లు పెట్టేదానికి గానీ, మనం ఏ విధంగా కూడా దేనికి మనం చేయలేమనమాట. అందుకని నువ్వెప్పుడైతే శరణాగతిని పొంది, నీ లోతుల్లోకెళ్ళి నువ్వు చూసుకుంటావో, దాన్నే దేవుడని నేననను. ఎందుకంటే, నువ్వు ఏదైనా పొందుతున్నావు అంటే, లేదా ఏదైనా తిరిగి నువ్వు కనుక్కున్నావు, దొరికింది అంటే, నువ్వు ముందు ఏదైనా పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటేనే మళ్ళీ నువ్వు దాన్ని వెతుకుతావు, వెతికితేనే దొరుకుతుంది. ఏ తాళం చెవి పోయింది, మరి దానికోసం వెతకాలి. వెతికితే ఎక్కడో మూల దొరుకుతుంది. పోలేదు. పోయిన దాని గురించి మీరేం వెతుకుతారింకా? తాళం చెవి మీ దగ్గరే ఉంది చేతిలోని. ఇంకేం వెతుకుతాం మనం? ఏం వెతకలేం కదా! అట్లా. సో, దే జీవితమే నువ్వయినప్పుడు, ఈ భగవత్ స్వరూపమే నువ్వయినప్పుడు, నువ్వేం పోగొట్టుకున్నావు అని చెప్పి నువ్వు వెతుకుతావు? దేవుడు అనేదాన్ని మనం అనుకుంటే గనక, అసలు మనకి ఇన్ని వేల సంవత్సరాలుగా మనకి దేవుడు అనేదాన్ని ఒక పదాన్ని పరిచయం చేసి, దానికొక నిర్వచనం ఇచ్చి, దాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా మనకి ఒక విధమైనటువంటి అభిప్రాయాన్ని కలగజేయటం, దాన్ని ఎలా వాడుకోవాలని చెప్పటం చేశారు. కానీ అంతేగాకుండా ఏంటంటే, దేవుడనేది వేరు. నువ్వు దేవుడనేవాడు అక్కడ ఈ రూపంలో ఉంటాడు. నువ్వు అక్కడ ఉంటాడు. నువ్వు అక్కడ పూజించాలి అని ఈ విధంగా మన నుంచి మనల్ని విడగొట్టేసారు.
దేవుడిని. అందుకని గాడ్ ఈజ్ దేవుడే నువ్వు. దేవుడే ఉనికి. ఉనికి దేవుడు గాదు. దేవుడే ఉనికి. సో, అక్కడ రిలేషన్‌షిప్ అనేది ఉన్నప్పుడు దేవుడితో మన సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు అక్కడ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఏమి ఉండదు. అక్కడ విభజింపబడిన స్వరూపం ఏమి ఉండదు. అట్లాగే నువ్వా, నేనా, గాడా అని ఏమి ఉండదు. అది దేవత్వాన్ని గనక మనం తెలుసుకుంటే సహజమైనది ఏంటంటే అక్కడ మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరిస్తాం. అందులో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, మనము దైవత్వం యొక్క అనుభూతిని మనం పొందుతాం గానీ, అనుభూతి మన దైవత్వం పొందం. అట్లాగే దాంతో పాటు మనం చాలామంది ఈ బైబిల్‌లో చెప్పినట్టుగా, క్రైస్ట్ చెప్పినట్టుగా వే ఆఫ్ ది క్రాస్ అనేది ఏదైతే ఉందో, అది చాలా పాత పద్ధతి పొందటానికి. దాని తర్వాత కూడా చాలా మార్పులొచ్చినియి. కానీ అది కూడా పనిచేస్తుంటుందని చెప్తూ ఈ కొత్తగా చేసే పనేంటంటే, ఈ క్రాస్ సిలువకి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. మన జీవితంలో ఈ ఏది జరిగినా గూడా, అది ప్రతిదీను మనని ఒక వైపుకి ఒక మార్గంలోకి తీసుకెళ్తది. అదేంటంటే సరెండర్. దాన్ని డెత్ అంటాం. ఆ డెత్ అంటే అక్కడ అర్థం ఏంటంటే, మనం శారీరకంగా మనం అస్తమించటం గాదు. డెత్ అంటే ఇక్కడ అర్థం మన యొక్క అహాన్ని, మన యొక్క ఈ బాహ్య స్వరూపాన్ని హ్మ్, నే మనం అందరూ చూసేదాన్ని తీసేయటం. అప్పుడు మనకేమవుతుంది? ఏ మన మీద ఏవి మనకి ఏది అంటవు. అన్నీ భగవత్ ప్రేరణ కలిగిన కార్యక్రమాలే. సో, ప్రతిదీ మనకి దైవార్పణం అని చెప్పి మనం చెప్పుకుంటాం. అందుకని అక్కడ మనం ఎప్పుడైతే ఇవన్నీ తీసేసామో ఈ బాహ్య స్వరూపాలన్నీ మనం మిగిలేది అక్కడేం ఉండదు. జీరో. అట్లాగే దేవుడు కూడా జీరో. దేవుడు కూడా మనకెందుకంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అనే దానికి మనకు ఆ స్పష్టత అనేది లేదు ఇక్కడ. అందుకని చెప్పి మనమే దేవుడు, దేవుడే మనం. ఇదే దీన్ని మనకి చెప్పేది. ఈ చాలామంది ఈ మానవ సమాజంలో మనం ఈ దైవత్వాన్ని పొందటం ఎలా, చూడటం ఎలా అని చెప్పేసని వెతుకుతూ ఉంటాం. అది ఆ వెతకటం అనేది అందరూ కలిసే మనం ఇప్పుడు అందరూ పూజలు చేస్తాం. గుళ్ళో ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఏదైనా భజనలు చేస్తాం. ఇళ్ళలో కూర్చుంటాం. ఇళ్ళలో ఏదైనా పెద్ద కార్యక్రమం పెట్టుకుంటే ఇప్పుడు ఇట్లా చాలీసా అలాగా పెట్టుకుంటామనుకోండి అందరూ చదువుతాం. అట్లాగే ఏదో కళ్యాణం పెట్టుకున్నాము. అందరిని పిలుస్తాం. ఈ విధంగా కలెక్టివ్‌గా ఒక ఈ ఒడిదుడుకులన్నీ పోయిన తర్వాత అందరికి కూడా చేరగలిగేటువంటి కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా ఈ భూమికి, ఈ ప్రపంచ సృష్టికి సంబంధించిన కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలు ఏమున్నాయో దానికి లోబడి మనం ఏదైనా చేస్తాం. ఈ సఫరింగ్ అనేది దేవుడు మనం ఎప్పుడేదైనా బాధొచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, దేవుడా నాకే ఎందుకు పెట్టావు? లేకపోతే నాకెందుకు ఈ కష్టం ఇచ్చావు అని అడుగుతాం. కానీ అదంతా ఏం కాదు. మనకి తెలిసిందేంటంటే, మనంతట మనమే క్రియేట్ చేసుకునేయి అవన్నీ. అందుకని మనం భూమి ఏం చేస్తుందంటే, ఈ సృష్టి ఏం చేస్తుందంటే, మన వల్ల దానికి హాని కలగకుండా తనకు తానుగా ఉండటానికి కొన్ని రక్షణ రక్షణాత్మకమైనటువంటి కొన్ని చర్యలు తీసుకుంటాయి. దాన్ని దాంట్లో ఉన్న ఆర్గానిజమ్స్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటారన్నమాట. మన యొక్క మన యొక్క ఈ చపలత్వం లేతే చాంచల్యం మానసికంగా ఏదో సంపాదించాలి, దాచిపెట్టాలి, లేతే ఈ వనరులన్నీ వాడుకోవాలి, దాన్ని పాడు చేయాలి అని చెప్పి భూమి నుంచి వచ్చే వాటన్నిటిని మళ్ళీ భూమికి వెళ్తాయి కాబట్టి, మళ్ళీ మనం అవన్నీ గూడా మనం ఈ అన్నిటి నుంచి రక్షించుకోవటానికి భూమి తనకు తానుగా ఒక రక్షణాత్మకమైన వ్యవస్థను తయారు చేసుకుంటుంది. చాలా మంది ఇవాళ రేపు ఈ మానవాళిలో ఎంతోమంది మనకి ఈ కాన్షియస్‌నెస్ అనేది ఈ తెలుసుకోవటం అనేది ఎరుకనేది
మనకు తెలుసు అవగాహన పెంచుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా బాధలో నుంచే మనం శరణాగతి పొందాలి అనే దాంట్లో నుంచి ఈ జ్ఞానోదయం అవ్వటానికి ముందుగానే మనం ప్రిపేర్ అవ్వచ్చు. అంటే మెడిటేషన్ ద్వారానో, లేకపోతే ధ్యానం ద్వారానో, లేకపోతే అన్ని మీద ఒకే పని మీద మనం కేంద్రీకరించడం ద్వారానో, మన ఫోకస్‌ని డివైడ్ చేయకుండా ఉండటం ద్వారానో, ఈ విధంగా రకరకాల మార్గాలు మన వాళ్ళు చాలామంది ఈ సఫరింగ్ అనేది లేకుండానే మనకు ఉపాసనకెళ్తాం, విపස්සనాకెళ్తాం, లేకపోతే మెడిటేషన్ చేసుకుంటాం, లేకపోతే కుండలిని యోగా ఉంది, ధ్యాన యోగా ఉంది, భక్తి యోగా ఉంది, రాజయోగా ఉంది. ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో మనం దైవత్వాన్ని కనుక్కోవటానికి ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయానికి మనం రకరకాలైన పద్ధతులు మనం ఆచరిస్తా ఉన్నాం. ఇది ఇప్పుడు నిన్నటి దాకా చూసాం మనం. ఇవాళ ఇక్కడి నుంచి చూద్దాం. చదవండి. Enlightenment through suffering, the way of the cross, means to be forced into the kingdom of heaven, kicking and screaming. You finally surrender because you cannot stand the pain anymore. But the pain could go on for a long time until this happens. Enlightenment, consciously chosen, means to relinquish your attachment to past and future and to make the now the main focus of your life. It means choosing to dwell in the state of presence rather than in time. It means saying yes to what is. You then don't need pain anymore. How much more time do you think you will need before you are able to say, I will create no more pain, no more suffering? How much more pain do you need before you can make that choice? Enlightenment through suffering. The way of the cross means to be forced into the kingdom of heaven, kicking and screaming. ఈ ఎన్లైట్మెంట్ బాధతో మన జ్ఞానోదయం పొందటం అనేది వే ఆఫ్ క్రాస్ లో చెప్పినట్టుగా దాని అర్థం ఏంటంటే ఈ భగవంతుడి సామ్రాజ్యంలోకి మన్ని అరుపులతో కేకలతో తన్నుకుంటూ తీసుకెళ్ళి తోసేయటం మనల్ని బలవంతంగా ఆ సామ్రాజ్యంలోకి తీసుకెళ్ళం. భగవంతుడి సామ్రాజ్యంలోకి లేకపోతే భగవంతుడి దేశంలోకి మనం వైకుంఠంలోకి బ్రహ్మలోకంలోకి లేకపోతే కైలాసంలోకి మనల్ని తోయటం అంటే వెళ్ళటం అంటే మన లెక్క వాళ్ళ లెక్క ప్రకారం బలవంతంగా తోయటం. అది ఏ విధంగా తన్నుకుంటూ తోసుకుంటూ తీసుకుంటూ బాధ పెడుతూ రకరకాలుగా దీన్ని మనని ఆ జ్ఞానోదయం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి ఈ బాధ భరించలేక యూ ఫైనల్లీ సరెండర్ బికాస్ యూ కాంట్ స్టాండ్ ది పెయిన్ ఎనీమోర్. కానీ నువ్వేం చేస్తావు చివరికి ఈ బాధ ఇప్పుడు మనకి చూస్తాం చూడండి, రాజులు కాలంలో ఏదైనా కావాలంటే వాళ్ళ కొరడా దెబ్బలో కొట్టి లేకపోతే ఏనుగులతో తొక్కించి లేకపోతే పాముతో గడిపించి రకరకాలైనటువంటి చిత్రవాదులన్నీ చేసి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఇక్కడ కూడా చివరికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ లొంగిపోయి ఆ దెబ్బలకి మన పోలీసు వాళ్ళు కూడా చూస్తాం మనం. అట్లా దొంగల్ని వాళ్ళని అందరినీ శిక్షించేది. ఆ చివరికి లొంగిపోయి వాళ్ళు అసలు విషయాన్ని బయటికి ఎక్కేస్తారు ఆ బాధ తట్టుకోలేక. ఇక్కడ కూడా అదే అనమాట. చివరికి మనకి ఈ భగవంతుడి యొక్క సామ్రాజ్యంలోకి వెళ్ళటానికి మనని ఈ తిట్లు దెబ్బలు కొట్టటాలు వీటన్నిటితో చేసేటప్పటికి మనం ఆ బాధ భరించలేక మనం చివరికి ఓకే బాబు మేము కూడా సరే అన్నాం అని చెప్పి ఓకే అంటాం, సరెండర్ చేస్తాం. కానీ ఈ పెయిన్ అనేది ఏదైతే ఉందో అది తొందరగా పోదు. ఎప్పుడు తగ్గుతుంది ఈ పెయిన్ అనేది? ఆ ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం జరిగి మనం దాంట్లోని మనకి ఇంతకు ముందు చెప్పిన ప్రశాంతత లేకపోతే ఈ ఈ నిశ్చలత, అక్కడి నుంచి ప్రశాంతత నుంచి ఆనందంలో నుంచి ఏంటి ప్రేమ దాంట్లోకి వెళ్ళేంత వరకు కూడా మనం ఆ బాధ అనేది మనతో పాటు ఉంటూనే ఉంటుంది. Enlightenment consciously chosen means to relinquish your attachment to past and future and to make the now the main focus of your life.
ఎన్లైటన్మెంట్ అంటే మనము జాగరూకతతో తెలివిగా మనం ఎన్నుకునేది ఏంటది? రిలింక్విష్ యువర్ అటాచ్మెంట్. నువ్వు ఈ భవబంధాలతో నువ్వు వేసుకున్న అతుకు ఏదైతే ఉందో, బంధాలతో నువ్వు కట్టేసుకున్నది ఏదైతే ఉందో అది వదిలేయటం. అది గతాన్ని భవిష్యత్తుని రెండిట్లో నుంచి వదిలేసి ఈ క్షణాన్ని నవ్వు అనే దాన్ని ప్రజెంట్ లైఫ్ని దాని మీద ఫోకస్ పెట్టి ఈ క్షణం మీదనే వర్తమానంలోనే మనం బతకం. గతాన్ని భవిష్యత్తుని మనం రెండిట్లో బతకం. అక్కడ కాలంతో సంబంధం లేదు మనకి. మనకున్న సంబంధం వల్ల ఈ క్షణంతో. ఈ క్షణంతోనే మనం ఎప్పుడైతే మనం దీని మీద ఫోకస్ చేసి మన గతాన్ని భవిష్యత్తుని వదిలేసి మన యొక్క ఈ రూపాన్ని వదిలేసి బాహ్య రూపాన్ని మనం ఎప్పుడైతే దాన్ని ఫాలో చేస్తామో అప్పుడు మనకి ఎన్లైటన్మెంట్ అనేది వస్తాం. ఇట్ మీన్స్ ఎన్లైటన్మెంట్ అంటే చూసింగ్ టు డ్వెల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రెజెన్స్ రాదర్ దాన్ ఇన్ టైం. అంటే ఏంటి? ఇప్పుడు మనము నివసించటం, ఇప్పుడున్న వర్తమానంలో ఈ క్షణంలో మనం నివసించటం, అంతేగాని కాలంతో పాటు మనం ఏది భూతకాలంలో ఎంతసేపు గడిచిన దాన్ని జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించటము, లేకపోతే ఇక ముందు ఇలా జరుగుద్ది అని చెప్పి దాన్ని ఆలోచిస్తూ కూర్చోవటం కాకుండా ఈ క్షణంలో ఇప్పుడు ఈ సమయంతో సంబంధం లేకుండా మనము ఈ క్షణాన్ని ఎన్నుకోవటం అనేది ఎన్లైటన్మెంట్. ఇట్ మీన్స్ సేయింగ్ ఎస్ టు వాట్ ఈస్. అంటే మనం అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరిస్తున్నాం కాబట్టి ఉన్నదాన్ని ఇక్కడ ఇదే ఉంది, ఇదే పరిస్థితి అనే దాన్ని మనం అంగీకరించడం అనమాట. దాన్ని ఎస్ అని చెప్తాం, అవును ఇదే అని చెప్పి. యూ దెన్ డోంట్ నీడ్ పెయిన్ ఎనీ మోర్. అప్పుడు మనం ఎప్పుడైతే మన మానసికంగా మన ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం అవుద్దో అప్పుడు ఈ బాధ అనేది అక్కర్లేదు. హౌ మచ్ మోర్ టైమ్ డూ యూ థింక్ యూ విల్ నీడ్ బిఫోర్ యూ ఆర్ ఏబుల్ టు సే ఐ విల్ క్రియేట్ నో మోర్ పెయిన్, నో మోర్ సఫరింగ్. నాకు ఇంకా ఈ బాధలు లేవు, నేనేమి మనసుతో ఈ బాధ అనేదాన్ని మనం మనసుతో సృష్టించుకున్నామా, మన మైండ్తో సృష్టించుకున్నామే కానీ అసలు అక్కడ లేదు అనేది మనకి ఇప్పుడు దాకా మనకు వచ్చిన సిద్ధాంతం. కాబట్టి నువ్వు ఈ బాధ అనేది నువ్వు సృష్టించుకోవటము, లేకపోతే ఈ నొప్పి అనేది నువ్వు సృష్టించుకోవటము, ఈ రకాలైనటువంటి వీటినన్నిటినీ నువ్వు వదిలేసుకోవటానికి నీకు ఎంత టైం కావాలి? అంటే ఈ క్షణంలోకి రావడానికి, జ్ఞానోదయం పొందటానికి నీకు ఎంత టైం కావాలి? లేదు, నువ్వు ఇంకా నీకు పెట్టిన కష్టాలు సరిపోలేదు. హౌ మచ్ మోర్ పెయిన్ డూ యూ నీడ్ బిఫోర్ యూ కెన్ మేక్ ది చాయిస్? లేదు, నీకు పట్టిన ఇంకా ఇప్పటివరకు నీవు వేసిన శిక్షలు, తిట్టడాలు, తంత్రాలు ఇవన్నీ నీకు సరిపోలేదు. ఇంకా ఎంత కావాలి? నేను ఇంకా ఎంత బాధపడితే నువ్వు ఈ జ్ఞానోదయాన్ని లేకపోతే ఈ ఆత్మదర్శనాన్ని నువ్వు ఎన్నుకుంటావు? నువ్వు నీ భావబంధాల్లో నుంచి విరక్తి తీసుకొని, వైరాగ్యం తీసుకొని ఇవన్నీ చేయటానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఒక్కొక్కళ్ళ మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్న పాశం ఏదైతే ఉందో ఆ పాశాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఎక్కువ పాశం పెంచుకున్నాం అనుకోండి, మనకి దాంట్లో నుంచి బయటికి రావాలంటే కష్టం. మనం ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా అన్నీ వదిలించుకుంటూ మనం వస్తున్నాం. కాబట్టి కొంతమందికి దాని మీద ప్రీతి ఉంటుంది, అది తొలగదు. కొంతమందికి చాలు చేసింది ఇంకేముంది అని చెప్పి ఉన్నదానికి ఇంతకంటే సాధించేది ఏముంది, మనం చేయాల్సిందంతా చేసాము, ఇక చాలు మనకి అని చెప్పి కొంతమంది అనుకుని మొదలు పెడతారు. ఇట్లా ఒక్కొక్క స్టేజ్ నుంచి, ఒక్కొక్క స్థితి నుంచి ఒక్కొక్క దానికి పై స్థితికి వెళ్ళటానికి ఎవరికి ఎంత టైం పడుతుంది అనేది. అది మనం దీన్ని మనం ఎలా సాధించాలి, ఎలా వెళ్తాం అనేది చూద్దాం. If you think that you need more time, you will get more time and more pain. Time and pain are inseparable. నీకు ఇవన్నీ వదిలేసుకొని నువ్వు జ్ఞానోదయం పొంది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీకు ఎక్కువ టైం కావాలి, నాకు చాలా సమయం పడుతుంది. అది మనకు ఒక స్టోరీ తెలుసు. ఒక ఆయన పెళ్ళి అవుతుంది, కుటుంబం అన్నీ ఉంటాయి. సరే, ఆయనకి అనుకోకుండా ఆకర్షణ వస్తుంది. వస్తే వెంబట్లో వస్తారు తీసుకెళ్ళటానికి.
వచ్చినప్పుడు ఆయన అయ్యో ఇప్పుడే కదండి నాకు పెళ్ళయింది ఇంకా బాబు పుట్టాడు ఇప్పుడే అప్పుడే నేను ఎక్కడ వస్తాను కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. సరే మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. ఇప్పుడే పెద్దాడు అవుతున్నాడు నేను ఇంకా బోలెడన్ని సంపాదించి ఇవ్వాలి సంపాదించి ఇచ్చిన తర్వాత వస్తాను. సరే అని టైం ఇస్తారు. మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్నాళ్ళకి వస్తారు. వస్తే ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి చేయాలి ఇదంతా ఆస్తి అంతా ఇప్పుడు సంపాదించాను దాన్ని నేను నిలబెట్టుకోవాలి దానికి జాగ్రత్త చేయాలి కాబట్టి నాకు ఇంకా కొంచెం టైం కావాలి. సరే అని మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ వస్తారు. వస్తే మా అబ్బాయికి పెళ్లి చేశాను ఇదిగో మనవడు వచ్చే టైము ఇప్పుడు మనవడిని చూసుకోకుండా నేను ఎన్నాళ్ళు చేసింది ఏముంది నేను మనవడిని చూసుకొని వస్తాను. మళ్ళీ టైం ఇస్తారు. మళ్ళీ వస్తారు. మళ్ళీ ఇట్లా ప్రతిసారీను ఈ బంధాల్లో నుంచి బయటికి రాకుండా ఈ బ్యాగ్ ప్రాణి ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు చెప్పుకుంటూ వస్తాడు. నువ్వు ఎంత దీంట్లో ఏం జరిగింది? మొదట్లో పెళ్లి. సరే పిల్లాడు. అక్కడి నుంచి పోషించడానికి వీళ్ళని సంపాదన. ఈ సంపాదనలో మునిగి తేలేటప్పటికి పిల్లాడు పెద్దడైపోయాడు. ఏమైందో ముచ్చట చిన్న పిల్లాడిని చూసుకున్నది లేదు. తర్వాత మళ్ళీ పెళ్లి. సరే మంచి సంబంధం, హోదా తగ్గట్టు. ఎంతసేపు ఈ ప్రాణి వీటిలోనే కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ఈ బాధ అనేది తెలియకుండానే అనుభవిస్తా ఉన్నాడు. ఎందుకు ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడంటే మరి ఈ పనంతా ఎవరి కోసం చేసిందే కదా! ఈ పనంతా. ఆయన కోసం చేసింది కాదు కదా! పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎవరి కోసం చేసిన ఈ బాధంతా తను అనుభవిస్తూనే ఉన్నాడు. అందుకని ఈ టైము, పెయిన్ బాధ అనేది, కాలం అనేది రెండిటిని విడగొట్టలేం. ఎప్పుడు విడగొట్టగలం అంటే నువ్వు పెయిన్ వదిలించుకుంటే టైం కూడా వదిలేసుకుంటా. టైం అక్కర్లేదు నీకు. అంతేగా ఈ రెండిటిని విడగొట్టం. 2 కలిసే ఉంటాయి. నువ్వు బాధను వదిలించుకుంటే ఆటోమేటిక్‌గా నీకు జ్ఞానోదయం అవుద్ది. అప్పుడు సమయంతో సంబంధం లేదు దానికి. అది ఇక్కడ దాకా మనం దీంట్లో గాడ్‌ని, దేవుడిని సరెండర్ అనేదాన్ని 2 సమానంగా చేస్తామా అనేదానికి 2 వేరు వేరు గా సరెండర్ అనేది వేరు, దేవుడు అనేది వేరు. దేవుడు ఎవరో కాదు నువ్వే అని చెబుతూ దాన్ని పొందటానికి ఎంత కాలం తీసుకుంటావు, నువ్వెంత కాలం నువ్వు దీన్ని ఈ జ్ఞానోదయం అనేదాన్ని నువ్వు ఎంతసేపు తీసుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి. ఎస్. The power to choose. What about all those people who, it seems, actually want to suffer? I have a friend whose partner is physically abused toward her, and her previous relationship was of a similar kind. Why does she choose such men, and why is she refusing to get out of that situation now? Why do so many people actually choose pain? సార్ పవర్ టు చూస్ మనం ఎన్నుకోవటానికి మనకున్న శక్తి ఏంటి? ఏదైనా ఒక వస్తువుని మనం ఎన్నుకోవాలి ఇది నాకు కావాలి అంటే మనకి ఇప్పుడు 10 రకాల ఒకే మనకు ఒక గరిటె కావాలి, ఒక గ్లాస్ కావాలి. మన ముందు ఒక 10 రకాల కంపెనీలవి 10 రకాల గ్లాసులు మన దగ్గర సైజులు అన్నీ మన ముందు పెట్టారు. ఇప్పుడు దాంట్లో మనకి ఏది కావాలి అనేది మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మనం ఒక ఆలోచనలో ఇలా ఇది కావాలి అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. చాయిస్‌లు వీటిలో అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలు ఏది కావాలి ఎన్నుకోండి అని. దాన్ని ఎన్నుకునే శక్తి మనకు ఉండాలి కదా! మనకు కావాల్సింది తీసుకుంటామా? బాగుందా అని తీసుకుంటామా? లేకపోతే క్వాలిటీ ఉంది ఇది మంచిదిగా ఉంటదండి అని చెప్పేదాన్ని తీసుకుంటామా? ఉపయోగకరంగా ఉండేదాన్ని తీసుకుంటాం సార్. మరి మీరెళ్ళింది దేనికి? గ్లాస్ కొనుక్కోడానికే గదా! కదా! మరి ఆ గ్లాస్ అవును. ఉపయోగకరంగా ఉండబట్టే కదా మీరు కొనుక్కుందాం అనుకున్నారు. అవును. ఇప్పుడు టీ మరి తాగాలనుకోండి, అక్కడ అంచుంటే బావుంటది. కొంచెం మందం ఉంటే బావుంటది. అలా చూసుకుంటాం. అడుగున రౌండ్ ఉంటే బావుంటది. హ్మ్. అట్లా అలాగనమాట. గాజు అక్కడ గ్లాసులు అవి అక్కడ తీసుకోలేం ఎన్ని కదా! రకాలు పెట్టినా మనకి ఏది సూట్ అవుద్దో అదే తీసుకుంటాం. ఆ! అవును. కాకపోతే అది సెలెక్ట్ చేసుకోవడానికి ముందు మనం ఒక విధమైనటువంటి కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. ఇదా? 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 ఇది తీసుకుంటే ఇది తీసుకుంటే ఇది పక్కాళ్ళొచ్చి ఇంకో సలహా చెప్పి ఈ కన్‌ఫ్యూజన్ అనేది కొంతసేపు నడుస్తుంది మనకి.
నడిచిన తర్వాత మనం ఫైనల్‌గా కాదు నాకు ఇదే కావాలి. నేను దీనికోసం వచ్చా. ఇదే తీసుకుంటాం అని చెప్పి అది తీసుకొని బయటకొస్తాం. దట్ ఈస్ ది పవర్ టు చూస్. నీకేది కావాలి అనేది ఎన్నుకునే శక్తి నీకు కావాలి. దానికి ఒక ప్రశ్న ఏంటంటే, వాట్ అబౌట్ ఆల్ దోస్ పీపుల్ హూ ఇట్ సీమ్స్ యాక్చువల్లీ వాంట్ టు సఫర్? సరే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ చాలామంది బాధపడటానికే ఇష్టపడతారు గానీ, నీకు ఈ జ్ఞానోదయం గురించి, ప్రశాంతత గురించి, నిశ్చలత గురించి, లేపోతే ఆనందం గురించి, వీటి గురించి ఎవరు ఆలోచించరు. చాలామంది ఏంటంటే, ఈ ఈ ప్రపంచంలో నుంచి విడిపడటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలేవో అవి చేయరు. ఇక్కడే ఉండి, ఇక్కడే సఫర్ అయ్యి, ఇక్కడే సంపాదించి, ఇందులోనే కొట్టుకొని, ఇందులోనే ఎంత ఇందులో చేయడానికే ప్రయత్నం చేస్తారు. అంటూ నాకో ఫ్రెండ్ ఉన్నారు. ఆమెకి ఆమె భర్త ఎప్పుడు తిడుతూ, కొడుతూ ఉండేవాడు. చాలా ఆమెని బాధపెడుతూ ఉండేవాడు. అది ఆమె యొక్క గత జీవితం గూడా అంటే ఇప్పుడున్న భర్త గాకుండా అంతకుముందు ఆమె ఉన్న భర్త గూడా ఇలాగే జేసేవాడు. ఆమె అట్లాంటప్పుడు ఆమె అట్లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి? అంతే గాకుండా ఆ పరిస్థితిలో నుంచి ఇప్పుడు ఒక ఆయన పెళ్లి చేసుకుంది. భర్త కష్టాలు పెట్టాడు. కష్టాలు పెడితే నువ్వు ఇంక నాకు అక్కర్లేదని జెప్పి వదిలేసావు. వదిలేసిన దాన్ని తినగా మళ్ళీ పెళ్ళెందుకు? మళ్ళీ జీవితం ఎందుకు అనుకున్నావు. సరే నాకు నేను తోడు కావాలి గదానో, ఇంకోటనో నీకేదో అవసరానికనో నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వీడు గూడా అలాగే తయారయ్యాడు. సో, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటుందామె? బయటికి రావచ్చు గదా! ఆ పరిస్థితిలో నుంచి. చాలామంది ఎందుకు ఆ బాధనే ఎన్నుకుంటారు అనేది. బాధ అంటే శారీరకంగానే గాదు, మానసికంగానే ఆలోచన పరంగా గాదు, ఏ విధంగానే ఉండొచ్చు. I know that the word choose is a favorite new age term, but it is not entirely accurate in this context. It is misleading to say that somebody choose a dysfunctional relationship or any other Dysfunctional. Dysfunctional. dysfunctional relationship or any other negative situation in his or her life. Choice implies consciousness, a high degree of consciousness. Without it, you have no choice. Choice begins the moment you disidentify from the mind and its conditioned patterns. The moment you become present, until you reach that point, you are unconscious. Spiritually speaking, this means that you are compelled to think, feel, and act in certain ways according to the conditioning of your mind. That is why Jesus said, Forgive Forgive them, for they know not what they do. This is not related to intelligence in the conventional sense of the word. I have met many highly intelligent and educated people who were also completely unconscious, which is to say, completely identified with their mind. In fact, if mental development and increased knowledge are not counterbalanced by a corresponding growth in consciousness, the potential for unhappiness and disaster is very great. Okay. హ్మ్.
సరే, మనకి ఎన్నుకునే శక్తి ఉందా లేదా అనేది ఇప్పుడు మనకి సమస్య. ఎన్నుకునే శక్తి మనకి ఉంది అనేదానికి ఏం చెప్తున్నానంటే, I know that the word choose is a favorite new age term, but it isn't entirely accurate in this context. ఈ చూజ్ అనేది, ఎన్నుకోవటం అనేది ఇప్పుడు ఈ జమానాలో, ఈ ప్రపంచంలో, కొత్త ప్రపంచంలో వాడుకునేది. కానీ అది కూడా ఇప్పుడున్న పరిస్థితి కంటే ఈ ప్రశ్నలో ఆవిడ సెలెక్ట్ చేసుకునే హస్బెండ్ అనే దానికి, దానివల్ల పోయే కందానికి, కష్టాలకి, వాటికి ఇది సంబంధించింది. పూర్తిగా దాంట్లో చూజ్ చేసుకోవడం, ఆమె తప్పు చేసిందా రైట్ చేసిందా అనే దానికి ఇది పూర్తిగా, దానికి ఆ సందర్భంలో ఇది పూర్తిగా అప్లై అవ్వదు. It is misleading to say that somebody choose a dysfunctional relationship or any other negative situation in our life. అది మనం ఇది రెండు ఎన్నుకోవటం అనేది సరైన విషయం కాదని చెప్పడం కూడా మిస్లీడింగ్ గా ఉంటుంది. అది వేరే విధంగా దాన్ని మనం వేరే దిశలో మనం తీసుకెళ్ళినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇబ్బంది పడిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా తను ఎన్నుకుంది అంటే కావాలని చెప్పి చేయటం అని ఉండదు. అట్లాగే ఎవరు కూడా కావాలని ఎన్నుకోవటము, లేకపోతే ఇట్లాంటి పనికిరాని ఇబ్బందికరమైనటువంటి బంధుత్వాన్ని పొందటం, లేకపోతే ఇట్లాంటి ప్రతికూలమైన పరిస్థితిని ఎన్నుకోవటం ఉండదు ఎవరు కూడా. అది మనం కావాలని ఎవరు చేశారని. చాయిస్ ఇంప్లైజ్ కాన్షియస్నెస్. ఈ చాయిస్ అనేది, ఎన్నుకోవటం అనేది, మనం తప్పున్న 10 వస్తువుల్లో నుంచి ఒక వస్తువు మనం ఎన్నుకోవటం అనేది కాన్షియస్నెస్. మనకి ఆ స్పృహ అనేది ఉండాలి. ఏ హై డిగ్రీ ఆఫ్ కాన్షియస్నెస్, మామూలు స్పృహ కాదు. మనకి ఈ చుట్టూ ఒక వస్తువు, మనం ఇందాక అనుకున్నట్టు ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు 10 రకాల వస్తువులు మన ముందు అట్లాంటివే పెడితే మనం ఏది కొనుక్కోవాలి అనేటువంటి మనకు పరిస్థితి వచ్చినప్పుడు మనకు కావాల్సింది అక్కడ ఏంటి? అవగాహన. మనకి ఇది స్పృహ, ఇది కావాలి. ఈ 10 వాటిలో నుంచి తప్పించుకుని మనకు కావాల్సిన దాన్ని మీదనే మనం ఫోకస్ చేయటం అనేది కొంచెం కష్టమైన విషయం. దానికి ఎంత మామూలుగా ఉండే స్థాయిలో ఉండే అవగాహన కంటే ఇంకా ఎక్కువ స్థాయి అవగాహన నీకు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఒక చీర కొనుక్కోవడానికి వెళ్ళాము, అక్కడ 10 రకాల చీరలు చూపిస్తాడు. అందులో మనం అనుకున్న చీరను వదిలేసి చివరికి అక్కడ చూపించిన వాటిలో ఏది నచ్చిందో, ఏది బాగుందో చూసి అది కొనుక్కొస్తాము. కొనుక్కొచ్చి ఇంటికి రాగానే అది కొనుక్కుందాం అని వెళ్ళాను, ఆర్గండి, బెంగాల్ ఆర్గండి ఏదో ఉంది, అది కొనుక్కుందాం అని వెళ్తే ఈ సిల్క్ ఆర్గండిలో అయితే ఇంకోటో షిఫానో ఏదో కొనుక్కొచ్చాము అని మళ్ళీ మనం బాధపడతాం ఇంటికి వచ్చి. అందుకని ఆ చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల యొక్క ఊపిలో నుంచి మనం బయటికి రావాలి అంటే, మనం ఈ ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో మనకు చూపించి, చాలా రకాలు అన్నీ చూపించి మన ముందు మన యొక్క అవగాహనని, లేకపోతే మన స్పృహలో నుంచి మన బయటికి తీసుకెళ్ళి కొత్త విషయాల్లోకి మన పరిచయం చేసి చూపించేటువంటి ఈ రంగులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో నుంచి బయటికి రావాలి. మనం వాటిలో పడకూడదు. నాకు కావాల్సింది ఆర్గండినే, ఆర్గండి శారీనే నేను కొనుక్కుంటా. ఇందులో ఈ పలానా ఆర్గండి అయితే ఉందో అదే కొనుక్కుంటా. తెల్ల రంగు అయితేనే కొనుక్కుంటా. దీని బుటా ఉంటేనే కొనుక్కుంటా. ఇట్లా అంచుంటే అని నువ్వు ఎప్పుడైతే దాని మీద ఆ అవగాహనతో దాన్ని పట్టుకొని నువ్వు ఎప్పుడైతే కూర్చున్నావో, దానికి కూర్చోటానికి నీకు మామూలుగా ఉండే స్పృహ కంటే నీకు ఇంకా అవతల వాళ్ళు మన మీద చూపించే, మన ముందు సృష్టించే ఈ మాయలో నుంచి మనం బయటకు రావాలి అంటే మన అవేకెన్నెస్, మన అవగాహన, మన తెలివి, మన కాన్షియస్నెస్ ఇవన్నీ మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. ఈ రంగుల ప్రపంచంలో పడిపోకుండా మనకి ఏది కావాలో దాన్ని ఎన్నుకోవటానికి. వితౌట్ ఇట్ యూ హ్యావ్ నో చాయిస్. అది లేకపోతే ఇంక చాయిసే లేదు. నువ్వు అప్పుడైతే కనపడితే అది తీసుకుని వచ్చేస్తావు, నీకు కావాల్సింది. చాయిస్ బిగిన్స్ ద మూమెంట్ యూ డిసైడెంటిఫై ఫ్రమ్ ది మైండ్ అండ్ ఇట్స్ కండిషన్డ్ ప్యాటర్న్స్ ద మూమెంట్ యూ బికమ్ ప్రెసెంట్. ఈ చాయిస్ అనేది ఎక్కడ మొదలవుద్ది, ఎన్నుకోవటం అనేది ఉన్న వాటిల్లో అంటే, నువ్వు ముందు ఈ మైండ్ అనే దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ గుర్తింపులో నుంచి నువ్వు నేను పలానా అనే గుర్తింపులో నుంచి నువ్వు బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత దాని కండిషనల్ ప్యాటర్న్స్, ఈ మైండ్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, మన చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన పద్ధతి, వాటన్నిటిలోంచి బయటికి రావాలి. అప్పుడు ద మూమెంట్ యు బికమ్ ప్రెసెంట్, నువ్వు ఈ క్షణంలోకి వచ్చినప్పుడు నీకు ఈ చాయిస్ అనేది మొదలవుతుంది అనమాట. నీకు ఈజీ అవుతుంది. నీ ప్రపంచంలో నువ్వు ఉండి నీకు కావాల్సిన దాన్ని నువ్వు ఎన్నుకున్నప్పుడే నీకు ఈ ఈ యొక్క
నేను ఎన్నుకోవటం అనేది నీకు చూజ్ చేసుకోవటం అనేది మొదలవుతాను. అంటిల్ యూ రీచ్ దట్ పాయింట్ యువర్ అన్కాన్షియస్ స్పిరిచువల్ స్పీక్. నిన్ను నువ్వు ఎన్నుకోవటానికి, నీకు కావాల్సింది ఎన్నుకోవటానికి నువ్వు ఆ స్థితికి చేరేంత వరకు నువ్వు అన్కాన్షియస్. మనం ఆధ్యాత్మికంగా కనుక మాట్లాడుకోవాలి అంటే మనకి స్పృహ లేని స్థితిలోనే ఉంటాం. ఏది నీకు నువ్వు కావాల్సిన దాన్నే నువ్వు తీసుకునే స్థితిలోకి నువ్వు ఎంతవరకు అవతల చూపించిన రంగులన్నీ వదిలేసి, అవతల చూపించిన మాటలు మాయలో పడిపోయి అవన్నీ కాకుండా, కాదు నాకు ఇదే కావాలి, నేను దీనికోసం వచ్చాను, దానికోసమే నువ్వు నిలబడినప్పుడు నీకు కాన్షియస్నెస్ అనే దాంట్లో ఉన్నట్టు. And act in certain ways according to the conditioning of your mind. And you are unconscious spiritual. This means that you are compelled to think, feel, and act in certain ways according to the conditioning of your mind. ఎప్పుడైతే మనకి ఈ రంగుల ప్రపంచాన్ని మన కళ్ళ ముందు పెట్టి మనని ఆ మాయలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం? ముందు అలా వెళ్ళిపోయినా కూడా మనం ఈ మైండ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకు మైండ్ కండిషనింగ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఆలోచించటం, దాన్ని ఫీల్ అవటము, లేకపోతే దాని ప్రకారం మనం చర్యలు తీసుకోవటం, ప్రవర్తించటము కొన్ని పద్ధతుల్లో దీన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి, లేకపోతే మన పెరిగిన విధానాన్ని బట్టి, మన మైండ్ ఉన్న విధానాన్ని బట్టి మనం చేస్తాం. అన్కాన్షియస్ లో ఉంటాం మనం. దట్ ఈస్ వై జీసస్ సెడ్, ఫర్గివ్ దెమ్ ఫర్ దే డూ నాట్ వాట్ దే డూ. అందుకని జీసస్ ఏం చెప్పారంటే, నువ్వు వాళ్ళని క్షమించి వదిలేయండి, వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. అంటే వాళ్ళ అన్కాన్షియస్ స్టేజ్లో వాళ్ళు సిలువ వేసినప్పుడు ఆ సిలువ అప్పుడు ప్రజలందరూ కోపంతో కింగ్స్ మీద, రాజుల మీద తిరగబడటానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినప్పుడు క్రైస్ట్ ఏం చెప్తారంటే, వాళ్ళని వదిలేయండి, క్షమించేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, ఒక అపస్మారకపు స్థితిలో, ఒక స్పృహ లేని స్థితిలో వాళ్ళు చేస్తా ఉన్నారు, కాబట్టి వాళ్ళని వదిలేయండి అని చెప్తారు. దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఇంటెలిజెన్స్ ఇన్ ది కన్వెన్షన్ సెన్స్ ఆఫ్ ది వర్డ్. నువ్వు క్షమించి వదిలేయటం, లేకపోతే వాళ్ళు దీన్ని ప్రవర్తించడం విధంగా అనేదాన్ని మనం ఆ పదానికి ఆ పదంగా గనక ఆ కన్వెన్షనల్ మనం ఇంతకు ముందున్న పరిస్థితులు జీవన విధానం లాగా తీసుకోవటానికి కాదు. ఇంటెలిజెన్స్ అనేది, తెలివితేటలు అనేది వాళ్ళకి ఇప్పుడు రాజు ఉండేవాడంటే రాజుకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి కదా. మనం యుద్ధాలు వేసేటప్పుడు వ్యూహాలు, అవతల ప్రత్యర్థులను ఎదుర్కొనడానికి ఉన్న రకాలు, వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎవరెవరిని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రజల్ని ఎట్లా చూసుకోవాలి, మంత్రిని ఎలా ఎన్నుకోవాలి, సైన్యాధిపతిని ఎలా ఎన్నుకోవాలి, భటులను ఎలా రిక్రూట్ చేసుకోవాలి, లేకపోతే సభలో కవుల్ని ఎలా పెట్టుకోవాలి, రకరకాలైనటువంటి అన్ని వాళ్ళు తెలివిగా చేస్తారు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే వీళ్ళు ఈ స్పృహలేని స్థితిలో ఒక్కొక్కసారి ఇట్లాంటి తప్పులు కూడా చేస్తుంటారు. ఎవరికైనా శిక్షలు వేయటం, ఆ శిక్షలు అకారణంగా ఉండటము, దానికి ఎటువంటి సంబంధం అంటే ఈ రాజులకున్న తెలివితేటలకి వాటికి ఎవరైతే ఈ ఈ బాధల్ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకున్న ఈ తెలివితేటలకి, ఎన్నుకోవటానికి తెలివితేటలకి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. So I have met many highly intelligent and educated people who are also completely unconscious. నేను చాలా మంది తెలియగల వాళ్ళని, చదువుకున్న వాళ్ళని చూశాను. కానీ వాళ్ళు కూడా ఈ అపస్మారక స్థితిలో, ఈ స్పృహ లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. విచ్ ఈస్ టు సే కంప్లీట్లీ ఐడెంటిఫైడ్ విత్ దేర్ మైండ్. వాళ్ళు కూడా మైండ్ తోనే వాళ్ళు గుర్తింపబడి ఉన్నారు, కానీ వాళ్ళ ఆధ్యాత్మికతో గుర్తింపబడలేరు. అంటే రమణ మహర్షి లాగానో, కంచి పరమాచార్య లాగానో, వీళ్ళలాగానో వాళ్ళు తెలివితేటలు ఎన్నున్నా కూడా ఈ గుర్తింపు అనే దాంట్లోనే మునిగిపోయి ఉన్నారు. అంతేగాని నేను చాలా ఇంత చదువుకున్నాను, చివరికి వచ్చేటప్పుడు మిగిలేది ఇదే కదా అని చెప్పని. నిన్న నేను ఒక చిన్నది ఏదో చదువుతా ఉన్నా. దాంట్లో ఏమవుతుందంటే బేద కుటుంబం లోయర్ మిడిల్ క్లాస్, ఒక చిన్న అబ్బాయి, తండ్రి ఏమో రైల్వేస్ లో ఇంజిన్ డ్రైవర్, ఇంజిన్ లో ఏదో పనిచేస్తాడు, తల్లి ఏదో ట్యూషన్ చెప్తుంది. ఈ పిల్లాన్ని బాగా చదివించాలని చెప్పి చదివిస్తారు. 10th లో 12th లో అన్ని 95%, 97% వస్తాయి. ఇంకా చదివించాలి, నువ్వు ఎంతనో చదువుకుని మేము చదివిస్తామని చెప్పి మా కష్టం పెట్టని. సరే, మళ్ళీ ఇంజనీరింగ్ చదివేటప్పటికి
ఉన్న డబ్బులు, పెన్షన్లు లేకపోతే దాచుకున్న డబ్బులు అవన్నీ ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా పై చదువులకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా పై చదువులకి వెళ్తే ఇల్లు తాకట్టు పెడతారు. ఇల్లు తాకట్టు పెట్టి పై చదువులు చదివిస్తారు ఆ అబ్బాయిని. చదివించిన తర్వాత అతను ఇంజనీరింగ్ చదివేటప్పుడే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఏవో చేసి దాని మీద ఒక థీసిస్ రాసి థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి తను ఫేమస్ అయిపోతాడు. తర్వాత ఒక శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ $2,40,000 సంవత్సరానికి జీతంతో ఉద్యోగం ఇస్తుంది. ఇంకా ఉద్యోగానికి వెళ్ళాలా ఉండాలా అనే ఆలోచనలో ఉంటాడు. ఒక తారీఖు ఇవాళ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. తర్వాత 15 రోజులకి మళ్ళీ ప్రయాణం. ఇవన్నీ రెడీ అవుతాయి. ఇవన్నీ రెడీ అయ్యి వెళ్దాం అనుకునే లోపల తండ్రి హాస్పిటల్ వెళ్తాడు. హాస్పిటల్లో ఉన్నాడని కబురు వస్తుంది. ఈయన ఇంటికి వెళ్తాడు. వెళ్తే ఏమైంది, ఆయనకి ఏదో టీబీ ఏదో అట్లాంటిది హార్ట్ ప్రాబ్లం ఉంది ఆయనకి. సరే అది బాగు చేయించేటప్పటికి సగం ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి, మిగిలిన సగం చేతిలో ఉన్న డబ్బులని ఖర్చు అయిపోయినాయి, ప్రయాణానికి పెట్టుకున్న డబ్బులని. ఇంకో 15 రోజులు సరే బాగా అయిపోయింది కదా, హాస్పిటల్ తీసుకొచ్చాం కదా అని చెప్పి అనుకుని మొదలెట్టేటప్పటికి తల్లికి మళ్ళీ బాగుంది. చూస్తే క్యాన్సర్. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన రోజు వచ్చింది. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలా అక్కర్లేదా అనేది ప్రశ్న. సరే కంపెనీకి శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీకి రాస్తాడు, ఇట్లా మాకు ఇంట్లో బాగలేదు మదర్కి, నాకు కొంత టైం కావాలి అంటే వాళ్ళు టైం ఇస్తారు. సరే మళ్ళీ ఇంటర్వ్యూ డేట్ అన్ని ఫిక్స్ చేసుకుని వీళ్ళందరినీ ఒకసారి వీళ్ళందరూ పూర్తిగా బాగా వచ్చేటప్పటికి ఆ రెండో టైం కూడా దాడిపోయింది. అప్పుడు డిసైడ్ చేసుకుంటాడు, నేను వెళ్ళను, నా తల్లిదండ్రులతో నేను ఉంటాను అని చెప్పాడు. డిసైడ్ చేసుకుని మరి తల్లిదండ్రులతో ఉంటే మరి ఏదో చేయాలి కదా, సంపాదించాలి కదా, నువ్వు కూర్చుంటే కుదరదు కదా వాళ్ళిద్దరికి అని చెప్పాను అనుకున్నప్పుడు ఐఐటిలో చదివి వచ్చిన ఆయన అంత కష్టపడి చదివి ఇన్ని డిగ్రీలు తీసుకొని $2,50,000 శాలరీ ఆఫర్ ఉండి ఎన్ని చేసింది, తల్లిదండ్రుల దగ్గర ఉంటాము అనే దాని గురించి ఏం చేశాడు, మరి ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో ఉండాలంటే ఇంటి ముందు ఏదో చిన్న చావిడి లాంటిది ఉంటే ఆ చావిళ్ళు చిన్నది తయారు చేసుకుని అక్కడ గ్రోసరీ షాప్ పెట్టుకో, సరుకులు కిరాణా దుకాణం పెట్టుకో. అందరూ ఐఐటి చదివి అమెరికాలో ఎంత పెద్ద ఉద్యోగం వస్తే దాన్ని వదిలేసుకుని ఈ కిరాణా షాప్ పెట్టుకున్నాడు వీడేంటి అందరూ నవ్వేవాడు. సరే అందులో ఫ్రెండ్ వాళ్ళ తల్లి వచ్చి, లేదు నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు, నువ్వు దీనికి ఎందుకు ఆగిపోయావు కూడా నాకు తెలుసు, నేను నిన్ను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆమె అక్కడి నుంచి సరుకులు కొనటం మొదలు పెడతాను. అట్లా 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 మొత్తం సరుకులు కొనటానికి మొదలు పెడతాను. పెద్ద షాప్ బిజినెస్ బాగానే జరుగుతూ ఉంటుంది, ఇల్లు గడుస్తూ ఉంటుంది, తృప్తిగానే ఉంటుంది. అప్పుడు దాకా ఏంటి, పగలేమో షాప్లో ఉండేవాడు, రాత్రి ఏమో హాస్పిటల్లో ఉండేవాడు. ఇవన్నీ మెల్లమెల్లగా ఇవన్నీ తయారు చేసేటప్పటికి తండ్రికి ఆరోగ్యం బాగైంది, తల్లి కెమోథెరపీ ఇవన్నీ దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది, తల్లి కూడా ఆరోగ్యంగానే ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఏమైంది, పక్క ఇంటి వాళ్ళ అబ్బాయి వచ్చి ట్యూషన్ చెప్పమన్నాడు ఈ కంప్యూటర్స్ దాని గురించి. సరే ఇతను కంప్యూటర్ ఆల్రెడీ ఐఐటీలో చదివి వచ్చాడు కాబట్టి ట్యూషన్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అట్లా ఒక 10 మంది అయ్యారు. ఈ 10 మందిలో ఒక పిల్లాడు వరల్డ్ కాంపిటీషన్ దేంట్లోనూ గెలుస్తాడు. గెలిచినప్పుడు అది పెద్ద హెడ్లైన్స్. కిరాణా షాప్ ఆయన దగ్గర నేర్చుకొని ఈయన పెద్దవాడయ్యాడు, ఈ అబ్బాయి సాధించాడు అనేది పేపర్లో వస్తుంది. మరి అది చెప్తారు కదా, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఏంటంటే ఇట్లా పలానా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన ఏం చేస్తాడంటే కిరాణా షాప్ ఆయనకి. అప్పుడు చాలా మంది ఈయన అప్రోచ్ అవుతారు, ఈయన పేరు మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఈయన అప్రోచ్ అయ్యి మాకు అది చేసి పెట్టండి ఇది చేసి పెట్టండి అని. మళ్ళీ ఆ శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ వాడు మళ్ళీ రండి నేను మళ్ళీ ఉద్యోగం ఇస్తాను అని. ఈయన సాఫ్ట్వేర్ లైన్లోకి వెళ్ళాల్సిన మనిషి కిరాణా షాప్ పెట్టుకుని అక్కడి నుంచి ట్యూషన్లు పెట్టుకుని ట్యూషన్లో నుంచి చిన్న చిన్న పనులు చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్ లోకంలోకి వచ్చాడు. ఇట్స్ ఏ ఫుల్ టర్న్, చక్రం పూర్తిగా మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి. ఇప్పుడు వెళ్ళాలా అక్కర్లేదా అంటే ఈయన వెళ్ళడు. నేను ఇక్కడుండి అన్ని సాధించేటప్పుడు మళ్ళీ అదే కంపెనీ నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ దగ్గరికి వచ్చిందని అడిగినప్పుడు నేను పోయి అక్కడ చేసేదే ఉంది, నేను బయట నుంచి ఎవరెవరికి ఏది కావాలో అది చేసి పెడుతూ నా తల్లిదండ్రుల దగ్గర ఉంటాను నేను అని చెప్పాను. ఇప్పుడు ఈ విజడమ్ అనేది, ఇంటెలిజెన్స్ అనేది, ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా దీనికి ఉపయోగపడింది
ఆయన చదువుకి నేను అమెరికా వెళ్ళిపోవాలి కనుక అమెరికా వెళ్ళిపోయి ఉంటే తల్లిదండ్రులు అన్యాయం అయిపోయేవాడు కదా. ఉం? అవును సార్. అవునవును. చూసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అక్కడి నుంచి ఏదో ఆ టైంకి వచ్చి ఆ కార్యక్రమం గడిపేసి వెళ్ళిపోయేవాడు. అవును సార్. అవును. అది ఇంక నయం తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నప్పుడే అనారోగ్యం వచ్చింది సార్. అమెరికా వచ్చింది. ఆ, వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే. అంటే ఈ అబ్బాయిని చదివించడానికి వాళ్ళు పడ్డ కష్టాలు, త్యాగాలన్నీ ఆ విధంగా బయటకు వచ్చినాయి అన్నమాట. అది తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో గర్వంగా, చూడు నా కొడుకు ఇక్కడే ఉండి అమెరికా కంపెనీని 3 సార్లు నా దగ్గర రప్పించాడు. వాళ్ళు అప్పుడు దాకా ఏమనుకుంటున్నారు, కొడుకు అమెరికా వెళ్తాడు, అమెరికా వెళ్తే సుఖపడతాడు, మనం కూడా సుఖపడొచ్చు, మనం కూడా వెళ్ళి ఉండొచ్చు అనే రకరకాల ఆలోచనల నుంచి, అనారోగ్యంలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఇవన్నీ చేసేటప్పటికి వాళ్ళకి ఆలోచన మారిపోయింది. నా కొడుకు నా దగ్గర ఉండబట్టే కదా మమ్మల్ని బాగు చేయించి, మాకు ట్రీట్మెంట్ చేయించి, మాతో పాటు ఉండి మమ్మల్ని జాగ్రత్త చూసుకున్నాడు అనేది. అట్లా ఈ ఎంత ఆ ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా ఒక్కొక్కసారి ఆ ఆ అన్అవేర్నెస్ అనే దాంట్లో పడిపోతారు. కొంతమంది ఈ విధంగా ఈ మైండ్ కంట్రోల్‌లో నుంచి బయటకొచ్చి, మనం దేనికున్నాము అనే దాన్ని చూపించి, మళ్ళీ తెలివిగా అదే లైన్‌లోకెళ్ళినా గూడా, అస్తిత్వాన్ని మర్చిపోకుండా, మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోకుండా దాంట్లోనే ఉంటారు. In fact, if mental development and an increase in knowledge are not counterbalanced by a corresponding growth in consciousness, the potential for unhappiness and disaster is very great. ఈ మెంటల్ డెవలప్మెంట్ అంటే మైండ్ యొక్క అభివృద్ధి, తర్వాత ఇంక్రీజ్ ఇన్ నాలెడ్జ్, పెరిగిన జ్ఞానం, ఈ చదువు వల్ల మనకు వచ్చిన అభివృద్ధి మైండ్లో అది ప్లస్ నీకు జ్ఞానం వేరు, తెలివితేటలు వేరు. అవునా? అవును. అవును సార్. జ్ఞానం వేరు, తెలివితేటలు వేరు. చదువుకున్నాము, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయంటే దాని అర్థం నీకు జ్ఞానం ఉన్నట్టు కాదు. అందుకని ఈ రెండు, ఈ మా మైండ్తో ఉన్న మైండ్ అభివృద్ధి ప్లస్ నీ జ్ఞానం ఎంత పెరిగింది అనేది, ఈ రెండింటిని కనుక ఒకదాన్ని ఒకటి సరిగ్గా మనం తూకంలో బ్యాలెన్స్ చేయకపోతే, ఏది ఈ రెండిటి వలన మనకి కలిగేటువంటి అవేకన్నెస్, ఈ స్మారకం లేకపోతే అపస్మారకంలో నుంచి బయటకు వచ్చి మన తెలివితో అవగాహనతో మనం గనక ఉండకపోతే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తెలివితేటలని, జ్ఞానాన్ని రెండింటిని సమానంగా మనం పెంచుకుంటూ రావాలి. అంతేగాని ఈ నీకు తెలివితేటలు, నీకు బుద్ధి ఇవన్నీ బాగా పెరిగిపోయినంత మాత్రాన నీకు జ్ఞానం లేకపోతే ప్రయోజనం లేదు. అట్లాగే ఉత్తి జ్ఞానమే ఉండాలి, నేను ఇవన్నీ చెప్పాలి అంటే దానికి కూడా తెలివితేటలు కావాలి. అందుకని ఈ రెండింటిని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ రాకపోతే గనక ఏం జరుగుద్ది? ద పొటెన్షియల్ ఫర్ అన్‌హ్యాపీనెస్ అండ్ డిజాస్టర్ ఈస్ వెరీ గ్రేట్. ఈ పొటెన్షియల్ దీన్ని అన్‌హ్యాపీనెస్, సంతోషం లేకపోవటాన్ని, అసంతోషానికి, తర్వాత దాని వలన ఈ అసంతోషము, తర్వాత జరిగేటువంటి డిజాస్టర్, ప్రమాదాలు, ఉత్పాతాలు, ఇవి 2 చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకపోతే. ఆహ్, చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు గానీ, ఆఫ్ ది రికార్డ్ చెప్పుకుందాం. అంటే అందరికి తెలిసిందే, మనం చెప్పాల్సింది కొత్తదేం కాదు. సో నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది, తెలివితేటలు 2 సంబంధం లేదు. ఆ రెండింటిని గనక మనం సమానమైన స్థితిలో మేనేజ్ చేయలేకపోతే, రెండింటిని మనం ఒకదాన్ని ఒకటి సమన్వయం గనక చేసుకోలేకపోతే, దానివల్ల వచ్చే అనర్థాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నది. సరే, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ క్వెషన్ ఏదైతే ఉందో, మరి ఒక ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకోవటం అనే దానికి ఆన్సర్ ఉంది. అది రేపు చూద్దాం. ఓకే. షేరింగ్స్. అల్ప మానవులు
ప్రాణులు మనం మన ఆలోచన కూడా అలాగే ఉంటుంది కాబట్టి అల్పమైనటువంటి వాటిల్లోనే ఉండిపోయి నువ్వు ఎంత చదువుకున్నా ఎన్ని చేసినా అల్పమైన విషయాల గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు జ్ఞానం లేనట్టే కదా. ఉం? అంతే సార్. అసలు వాల్యూ కూడా ఉండదు అంత కొంచెం కూడా వాళ్ళకి ఇంకా. నేను ఎంత చదువుకున్నా చేసేవన్నీ చిల్లర పనులు చేస్తే దానికి విలువ ఉండదు. ఉమ్. అందుకని ఆ రెండింటిని మనం సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకున్నప్పుడు అది సరైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఇంకెవరన్నా? రికార్డింగ్ ఆపేనా? ఆపేయండి సార్, పర్లేదు. అంటే లలిత నాలమట్టి ఏమైనా చెప్తారేమో అని చూస్తున్నాం. భవానీ గారు మీరు బైబిల్ చదువుతారు కదా? చదివిదానండి. ఇది వరకు పాస్టర్ గారు ఇంటికి వచ్చేవారు, వచ్చినప్పుడు చదువుతాను. అదే దాంట్లోనే కదా ఇది ఇప్పుడు ఇందాక చెప్పింది, వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళని మన్నించి వదిలేయండి అనేది ఆ సిలువేసినప్పుడే కదా అది. అప్పుడే అవునండి, కదా. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఆ దొంగతనాన్ని వాళ్ళు మన్నించండి, వాళ్ళకి ఏమి తెలవదు పాపం అని యేసుప్రభు వారు అంటారండి. నేనేమన్నా మళ్ళీ ఎక్కడన్నా పొరపాటు పడ్డానేమో అని చెప్పి కాదండి. థ్యాంక్ యూ.